అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ద్రోణ అన్వి కళ్ళలోకి చూస్తూ తన చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెడతాడు. అన్వి ద్రోణ వైపు టెన్షన్‌తో చూస్తుంది. కొంపతీసి ఫస్ట్ నైట్ చేసుకుందామంటాడా అనుకుంటూ కంగారుగా తన వైపు చూస్తూ దూరం జరుగుతుంది. ద్రోణ అన్వి దగ్గరికొస్తూ ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు మన ఫస్ట్ నైటే కదా! దా చేసుకుందాం అంటూ అన్వికి దగ్గరగా వస్తాడు. అన్వి కంగారుగా దూరం జరుగుతూ ఈయనేంటి కోపంగా ఏదో చేస్తాడు అనుకుంటే, కూల్‌గా ఫస్ట్ నైట్ చేసుకుందాం అంటున్నాడు అనుకుంటుండగా, ఏంటి అలా సైలెంట్ అయిపోయావు? మధ్యాహ్నం నువ్వే కదా మనకి ఫస్ట్ నైట్ అని సిగ్గుపడ్డావు. పైగా నేను నీకు నచ్చాను. మరి ఇంకెందుకు దూరంగా వెళ్తున్నావు? అది, అది మధ్యాహ్నం మీరు అడిగారు కాబట్టి చెప్పాను. అయినా నేను మీకు నచ్చలేదు కదా! ఎందుకు ఇలా అంటున్నారు? ద్రోణ, నేను పెళ్లి చూపుల్లో ఒకటన్నాను హనీలా, టెంప్టింగ్‌గా ఉన్నావని. మరి టెంప్టింగ్‌గా ఉంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పు? పైగా నీకు నచ్చాను కదా! ఇలా అడ్జస్ట్ చేసుకుందాం. ఎలాగో నీకు నా యాటిట్యూడ్, నా కోపం, ఇగో ఇష్టం కదా అనగానే, అదేదో సరదాగా అన్నాను అంటూ తలదించేసింది. అంతలోనే గోడ రావటంతో అక్కడే ఆగిపోతుంది. పక్కకెళ్దామనేసరికి ద్రోణ తనని గోడకి లాక్ చేశాడు. దాంతో అన్వి షాక్‌తో ద్రోణ వైపు చూస్తుంది. ద్రోణ తన చూపుడు వేలుతో అన్వి నుదిటిపై నుండి రాస్తూ ముక్కు మీద నుండి పెదాల పైకి తీసుకొచ్చి అన్వి వైపు చూస్తాడు. అన్వి గట్టిగా కళ్ళు మూసుకొని టెన్షన్ పడుతుంది. ద్రోణ విలన్లా నవ్వి విలన్లా నవ్వి అన్వి చెవి దగ్గర వెళ్లి హస్కీగా హనీ అంటాడు. ద్రోణ అలా అనగానే అన్వి గుండె ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. బట్ కళ్ళు తెరవదు. అలాగే తన వేలిని పెదవిపై నుండి కంఠం మీదుగా కిందికి తీసుకురాబోతుండగా అది గ్రహించిన అన్వి ద్రోణ చేతిని ఆపేసి కష్టంగా మాటలు కూడబలుక్కుంటూ నన్ను నన్నేమన్నా చేస్తే గట్టిగా అరుస్తాను అనేసరికి గట్టిగా ద్రోణ నవ్వి అరువు హనీ, అలా అరిస్తే మంచి మ్యాటర్ ఉన్న అల్లుడు దొరికాడు అని నవ్వుకుంటారు తప్ప ఎక్కడికి ఎవరు రారు అంటూ గోడకి తన అరచేతిని కొట్టి అయినా ఇది మన ఫస్ట్ నైట్ అని మర్చిపోతున్నావు హనీ అంటూ అన్వి ఫేస్ దగ్గరకొస్తాడు. ద్రోణ వెచ్చని శ్వాస తగిలేసరికి అన్వి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. టెన్షన్‌తో తన పెదాలు అదురుతున్నాయి. కానీ ద్రోణ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. తన ఎదురుగా ద్రోణ లేకపోవడంతో కొంచెం రిలాక్స్ అవుతుంది. మళ్ళీ అంతలోనే ఎక్కడికెళ్ళాడని చుట్టూ చూసేసరికి బెడ్‌పై విష్ణుమూర్తిలా పడుకొని తన వైపు చూస్తున్నాడు. ద్రోణ అలా తన వైపు చూడగానే తల కిందికి దించేస్తుంది. అన్వి ఫేస్‌ని గమనించి చూసావు కదా! ఈ ద్రోణతో గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుంది. ఇంకోసారి నాతో గేమ్స్ ఆడాలని చూడకు అంటూ కూల్‌గా చెప్తాడు. అన్వి గుడ్ గర్ల్‌లా తలదించుకొని హా అని తలూపుతుంది. ఇప్పటికే లేట్ అయింది పడుకో అని ద్రోణ అనగానే ఎక్కడ పడుకోవాలని కింద చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అని అంటాడు ద్రోణ. దానికి అన్వి అంటే ఎక్కడ పడుకోవాలా అని చూస్తున్నా అనగానే ఇక్కడ ఇంత పెద్ద బెడ్ ఉంది కదా! వచ్చి పడుకో. అది కూడా నేనే చెప్పాలా అని సీరియస్‌గా చెప్పేసరికి దెబ్బకి బెడ్‌పై వచ్చి పడుకుంది. కొద్దిసేపటికి అన్వికి టెన్షన్‌తో నిద్ర పట్టాక అటు ఇటు దొర్లుతుంది. దానికి ద్రోణ ఇరిటేట్ అయ్యి హనీ అంటూ సీరియస్‌గా అరుస్తాడు. మరీ అంత కాదులెండి. కొంచెం గట్టిగా అంతే. దానికి అన్వి చిటుక్కున లేచి కూర్చుని ద్రోణ వైపు చూస్తూ ఏంటండి అనగానే ద్రోణ పడుకుని సీరియస్‌గా అన్విని చూస్తూ అలా దొర్లకు. నా పక్కన పడుకునేవాళ్ళు అలా దొర్లితే నాకు నిద్ర పట్టదు. మరేం చేయమంటారు? నాకు నిద్ర పట్టట్లేదు. అందుకే అలా దొర్లుతున్నా అంటూ అమాయకంగా ద్రోణ వైపు చూస్తుంది. దానికి ద్రోణ పని చేస్తే మంచిగా నిద్ర పడుతుంది కానీ, నువ్వు 2 రోజుల నుండి తిని పడుకుంటున్నావు. అలా అయితే నిద్రొస్తుందా? సరే నీకు ఒళ్ళు నొప్పులయ్యేలా చేస్తా అని ద్రోణ అనగానే, అన్వి అంటే ఫస్ట్ నైట్ చేసుకుంటారా అని కంగారులో అనేస్తుంది. ద్రోణ అలాగే అన్వి వైపు చూడడంతో తను ఏమందో గుర్తొచ్చి నాలుక కరుచుకుంటుంది. ద్రోణ ఒళ్ళో నొప్పులంటే నీకదే గుర్తొచ్చిందా? నువ్వు మరీ ఊహించుకోకు. నా కాళ్ళు పట్టు దెబ్బకి, నా కాళ్ళు పట్టి నీ చేతిలో అలాగే కూర్చున్నందుకు నీ కాళ్ళు కూడా నొప్పి పుట్టి నిద్రపోతావనగానే, అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టాలా? అయితే పట్టవా? సరే ఎలాగో నీకు నిద్ర పట్టట్లేదు కదరా! ఫస్ట్ నైట్ చేసుకుందాం రా అని ద్రోణ అనేసరికి అన్వి భయంగా వద్దు వద్దు కాళ్ళు పడతాను అని ద్రోణ కాళ్ళు పడుతుంది. మన ఫస్ట్ నైట్ జరగలేదని చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావు. ద్రోణ అనగానే లేదు అన్నట్టు కంగారుగా తల అడ్డంగా ఊపుతుంది. మరి ఫేస్ ఎందుకలా పెట్టావు? నవ్వుతూ కాళ్ళు పట్టు అని కళ్ళు మూసుకుంటాడు. ఆ మాటకి అన్వి కోపంగా రాక్షసుడా అనుకోగానే నేను రాక్షసుడినా అని కోపంగా అంటాడు. దానికి అన్వి అమ్మో! మనసులో అనుకున్నా ఈ మాట ఈయనకెలా తెలిసింది అనుకోని లేదు. లేదు లేదు అంటుంది. మరెందుకలా అన్నావు? అంటే ఊరికే ఏదో
నాంచుతుంటే, నాంచకుండా సరిగా కాళ్ళు పట్టు. ఓవర్ చేయకు. అలాగేనండి అని, అమ్మో! ఈయన ముందు ఎప్పుడు మనసులో అనుకోకూడదు అనుకోని కాళ్ళు పడుతుంది. కానీ నా మనసులో మాట వంశీ గారికి ఎలా తెలిసిందనుకోని అడిగితే అమ్మో! ఏమన్నా అంటాడేమో! ఆ! ఏం కాదులే. అడిగేస్తా అని వంశీ గారు అని పిలుస్తుంది. మంచి నిద్రలో ఉన్న ద్రోణకి అన్వి లేపగానే చిరాగ్గా అనిపించి, ఏంటి నీ గోల? అంటాడు. దానికి అన్వి అంటే ఇప్పటిదాకా నా మనసులో ఏముందో చెప్పారు కదా! నీకెలా తెలుసు? నేను మనసులో ఏమనుకుంటున్నానో? ఆ మాటకి ద్రోణ చీరెత్తుకొచ్చి, ఇంకోసారి ఇలాంటి క్వెషన్ అడిగావంటే, నీ పర్మిషన్ లేకుండా నీతో ఫస్ట్ నైట్ చేసుకుంటా అనగానే, దానికి అన్వి వద్దు వద్దు. సైలెంట్‌గా ఉంటాను మీరు పడుకోండి. ఇంకోటి నన్ను గారు, గీరు, గారెలు అంటూ పిలవకు. నువ్వు అలా పిలుస్తుంటే నేను పెద్దవాడిని అనే ఫీలింగొస్తుంది. ఎంతమందున్నారిక్కడ? ఉన్నాను. ఎక్కడ ఉన్నాను అని చూడను. అక్కడే ముద్దు పెట్టేస్తాను. దానికి ఆ అన్వి కంగారుగా, వద్దు నేనలా పిలవను అంటూ అమాయకంగా ఫేస్ పెడుతుంది. గుడ్. ఇప్పుడు నీ పని నువ్వు చెయ్యి అని నిద్రపోతాడు. అన్వి ద్రోణ కాళ్ళు పడుతూ ఎప్పటికో తనకి తెలియకుండానే ద్రోణ పొట్టపై చెయ్యి వేసుకొని పడుకుంటుంది. మార్నింగ్ అన్వికి మెలకువ వచ్చి చూసేసరికి ద్రోణ పొట్టలో తలదాచుకొని తనపై చెయ్యి వేసి కనిపించేసరికి కంగారుగా లేచి ఇదేంటి నేను ఇలా పడుకున్నాను అనుకుంటూ ఫాస్ట్‌గా లేచి వాష్‌రూమ్‌కెళ్తుంది. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి తల తుడుచుకుంటూ అనుకోకుండా అద్దంలో ద్రోణని చూస్తుంది. ద్రోణ నిద్రలో చిన్న పిల్లాడిలా అనిపించేసరికి అన్వికి తనకు తెలియకుండానే చిన్నగా నవ్వి ద్రోణ దగ్గరికెళ్ళి అబ్బా! ఎంత బాగున్నారు వంశీగా అనబోయి నైట్ జరిగింది గుర్తొచ్చి, ఏంటో మిమ్మల్ని వంశీ గారు అని పిలవడం అలవాటైపోయింది. కానీ మీరు గారు అని పిలవకూడదు అన్నారు. అలా పిలిస్తే ముద్దు పెడతానన్నారు. అమ్మో! అలా పిలవకూడదు అనుకోని, అయినా ఎందుకు మీకంత పొగరు? వంశీ అని అయినా మీకు ఆ పొగరు భలే సూట్ అవుతుంది. నాకీ ఫీలింగ్ ఏంటో తెలీదండి. బట్ చాలా బావుందనుకోని లేచి రెడీ అయ్యి కిందకెళ్తుంది. కిచెన్‌లో వెళ్లి హాట్ వాటర్‌లో హనీ వేసి కలుపుతుంది. అప్పుడే అక్కడికొచ్చిన మహేశ్వరి గారు పెద్దమ్మాయి అది ఇది చూసి ఎవరిని అని అడుగుతుంది. దానికి అన్వి మీ అల్లుడికమ్మా నిన్న అత్తమ్మ కాల్ చేసి చెప్పింది. ఈయన మార్నింగ్ హాట్ వాటర్‌లో హనీ వేసుకొని తాగుతారంట. అందుకే తీసుకెళ్తున్నా. సరే నువ్వు అది ఇచ్చేసిరా. ఈలోపు నేను కాఫీ చేస్తాను అని మహేశ్వరి గారు అనగానే, అలాగే అని అన్వి తన రూమ్‌కెళ్తుంది. రూమ్‌లోకొచ్చిన అన్వి ద్రోణ అలాగే పడుకోవడం చూసి, తనని పిలవబోయి అమ్మో! ఇప్పుడు లేపితే ఏమంటాడో ఏమో! ఎలా లేపాలి అని థింక్ చేస్తుండగా ద్రోణ ఒళ్ళు విరుచుకుంటూ లేచి, కళ్ళు తెరవగానే అన్వి కనిపిస్తుంది. తన వైపు చూసి ఏంటన్నట్టు కళ్ళెగరేస్తాడు. అది అని గ్లాస్ ద్రోణ ముందు పెడుతుంది. ద్రోణ అది తీసుకొని ఓహ్! హనీ వాటరా? అని తీసుకొని తాగి, గ్లాస్ అన్వి చేతిలో పెట్టి ఫ్రెష్ అయ్యి వస్తాను. డ్రెస్ తీసి పెట్టు అని ఆర్డర్ వేసి వాష్‌రూమ్‌కెళ్తాడు. అన్వి ఈయనేంటి ఆర్డర్ వేసి మరీ ఎళ్తున్నారు అనుకోని చిరుకోపంగా ఈయన్ని ఏ అండమాన్ దీవులకి పంపాలి. అప్పుడు కానీ ఇతని తిక్క కుదరదు. అనగానే అండమాన్‌కి వెళ్ళాలి. వస్తే నిన్ను కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాను. నిన్ను మాత్రం వదలను. టార్చర్ చేసే వరకు అనగానే దానికి అన్వి అంటే మీరు వాష్‌రూమ్‌కెళ్ళలేదా? వెళ్దామని అనుకున్నా కానీ నువ్వేమంటావో చూద్దామని ఇక్కడే ఉన్నా. పర్లేదు. కొంచెం భయముంది మనసులో. నన్ను తిట్టుకోవడం మానేసి డ్రెస్ తీ అని వాష్‌రూమ్‌కెళ్తాడు. వీడు వెళ్ళాడనుకోని అనేసాను. అన్వి కొంచెం జాగ్రత్తగా ఉండవే అనుకోని, అవును నేనేంటి వీడు అనేసాను. తప్పు అలా అనకూడదు అనుకోని, ధ్రువ్ నా డ్రెస్ తీసి కిందకి వెళ్తుంది. అన్వి కిచెన్‌లోకెళ్ళేసరికి అక్కడే అతిథి అంజు కనిపిస్తారు. మహేశ్వరి గారు అన్విని చూసి తనకి కాఫీ ఇస్తుంది. అన్వి కప్ తీసుకొని తాగుతుంటే, అంజు మెల్లిగా అన్వి దగ్గరకొచ్చి, "అక్క నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి?" దానికి అన్వి, "ఆ! నైట్ నిద్రపోలేదు. అందుకే రెడ్‌గా ఉన్నాయి" అంటుంది. దానికి అంజు అతిథి నవ్వుతుంటే తను ఏమందో గుర్తొచ్చి, ఛ! ఇలా అనేసానేంటి అనుకుని తలదించేస్తుంది. "నువ్వు నిద్రపోలేదా? మా తమ్ముడిని నిద్రపోనివ్వలేదా?" అంటూ అతిథి అంటుంది. అన్వి ఏం చెప్పాలో తెలియక తలదించేస్తుంది. అది గమనించిన మహేశ్వరి గారు, "అతిథి చిన్నమ్మాయి. ఇంక దాన్ని ఆట పట్టించకండి. ఆపండి" అనగానే, "అమ్మ దిస్ ఈజ్ టూ మచ్. అది మా పెళ్లైన కొత్తలో ఇంతకంటే ఎక్కువ ఆట పట్టించింది. దీంతో పోలిస్తే ఇదేం తక్కువ? నీకీ మధ్య అల్లరి ఎక్కువైందే. వాతలు పెడితే సెట్ అవుతావని" మహేశ్వరి గారు అనగానే, "అమ్మ నాకు వాతలు పెడతావా?" అంటూ అమాయకంగా ఫేస్ పెడుతుంది. దానికి మహేశ్వరి గారు, "ఆహా! మహానటివే నువ్వు. కీర్తి సురేష్ బదులు నిన్ను తీసుకోవాల్సింది." అంజు చిరుకోపంగా అమ్మ అనగానే, "మా దాన్ని ఎందుకలా అన్నావు? చూడు అది ఎలా ఉడుక్కుమంటుందో." అన్వి అనగానే, "దాని సంగతి వదిలేయ్. కాఫీ తీసుకెళ్ళి ద్రోణకివ్వు" అంటూ కప్ చేతిలో పెడుతుంది. "మా అన్ని కప్స్‌లో ట్రేలో పెట్టే ఇచ్చేస్తాను" అనగానే,
మహేశ్వరి కప్స్ అన్ని ట్రేలో పెట్టేసి ఇస్తారు. అన్వి ట్రేస్ తీసుకొని వెళ్తుంది. అప్పటికే అందరూ హాల్‌లో ఉండటంతో వాళ్ళకి కాఫీ ఇచ్చి కిచెన్‌లోకి వస్తుంది. తర్వాత కొద్దిసేపటికి అందరూ టిఫిన్ చేస్తారు. అందరూ టిఫిన్ చేశాక హాల్‌లో సెటిల్ అయ్యి మాటల్లో పడతారు. బట్ ద్రోణ మాత్రం సైలెంట్‌గా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అది చూసిన రాహుల్ ద్రోణ చెవిలో, "ద్రోణ అందరున్నప్పుడు ఫోన్ ఏంటి? కొంచెం పక్కన పెట్టు" అని ఫోన్ తీసుకుంటాడు. దానికి ద్రోణ రాహుల్ వైపు చురుగ్గా చూస్తాడు. అది గమనించిన రాహుల్, "మరి అలా చూడకురా! అందరూ ఉన్నప్పుడు ఇలా ఫోన్ పట్టుకోకూడదు. పగ ఇది మన అత్తిల్లు. సైలెంట్‌గా ఉన్నా పర్లేదు. మొబైల్ పట్టుకోకు" అని మెల్లిగా టాపిక్ డైవర్ట్ చేస్తూ ద్రోణాన్ని మాటల్లో పెడతాడు. కొద్దిసేపటికి మహేశ్వరి గారు, "పెద్దమ్మాయి వెళ్లి లగేజ్ సర్దుకో" అనడంతో అన్వి వెళ్లి తన బట్టలు, థింగ్స్ పట్టుకుంటుంది. తారక్ అక్కడికి వచ్చి, "ఏంటే ఇక్కడి నుండి వెళ్ళటానికి చాలా తొందరపడుతున్నావు" అనగానే, "అదేంట్రా నేనెక్కడికి వెళ్తున్నా? నా ఇంటికి నేను వెళ్తున్నా." దానికి తారక్, "అంటే ఇది నీ ఇల్లు కాదా? అంటే అప్పుడే పరాయి వాళ్ళం అయిపోయామా?" అనగానే అన్వి తారక్‌ని హగ్ చేసుకొని, "ప్లీజ్ రా అలా మాట్లాడకు" అని అలాగే ఉండిపోతుంది. తారక్ అన్వి ఫేస్‌ని చేతుల్లో తీసుకొని కన్నీళ్లు తుడిచి, "అమ్మో! అన్వి ఏడ్చేస్తుందేంటి? ఇది నేనెక్కడా చూడలేదే. అన్వి నా బంగారం కదా! ఏడవదు" అని నుదుటిపై ముద్దు పెడతాడు. దానికి అన్వి చిన్నగా నవ్వుతుంది. అదలా నవ్వాలని ఇద్దరు మాటల్లో పడతారు. మహేశ్వరి గారు అక్కడికొచ్చి, "చిన్నోడా పెద్దమ్మాయి లగేజ్ తీసుకెళ్ళు. నేను తనని తీసుకొస్తాననగానే" తారక్ "అలాగే మా" అని లగేజ్ తీసుకొని కిందికి వెళ్తారు. మహేశ్వరి గారు అన్వి దగ్గరకొచ్చి, "పెద్దమ్మాయి అని అన్నీ పెట్టుకున్నావా?" "హా! మా" అని అన్వి మహేశ్వరి గారు ఒడిలో పడుకుంటుంది. అన్వి తల నిమురుతూ, "ఏమైందిరా బెంగగా ఉందా?" అనగానే, దానికి అన్వి, "అవునమ్మా! చాలా బాధగా ఉంది. మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అంటే." మహేశ్వరి గారు అలా తల అలాగే నిమురుతూ, "చూడు పెద్దమ్మాయి, ఇప్పుడు నువ్వు వెళ్తుంది నీ అత్తింటికి. అంటే నీ ఇంటికి. నీ ఇంటికి ఇంకా నువ్వు వెళ్ళాలంటే బాధెందుకు? నీకు వీలు కుదిరినప్పుడు ఇక్కడికి రా. మాకు నిన్ను చూడాలన్నప్పుడు మేము వస్తాం. ఆడపిల్లకి పుట్టింట్లో ఉండే స్వేచ్ఛ అత్తింట్లో ఉండదురా. నువ్విక్కడ అల్లరి చేసినట్టు అక్కడ చేయకూడదు. ఒకవేళ చేసినా అది లిమిట్‌గా ఉండాలి. బాధ్యతగా వ్యవహరించాలి. పొద్దున్నే లేవాలి, అత్తమామల్ని అమ్మనాన్నలా చూసుకోవాలి. భర్తను గౌరవించాలి. తనకి ఎదురు చెప్పకూడదు. అలాగని తప్పు చేస్తే సైలెంట్‌గా ఉండమని కాదు. ఎదిరించాలి. సున్నితంగా చెప్పాలి. ఇప్పటి నుండి నీకు అన్నీ తనే. అందరినీ అర్థం చేసుకొని ముందుకు నడవాలి. భర్తకి నవ్వుతూ కనిపించాలి. తను ఏది చెప్పినా నవ్వుతూ దాన్ని స్వీకరించాలి. ఇల్లు నీట్‌గా ఉంచుకోవాలి అంటారు కదా! ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అని. అది ఖచ్చితత్వం గుర్తుపెట్టుకో. నాకు తెలిసి ద్రోణ కోపం ఎక్కువ. కానీ దాన్ని అర్థం చేసుకుంటే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. భర్త బయట టెన్షన్ వల్ల చిరాకుతో ఒక మాటన్నా తప్పులేదు. దాన్ని నువ్వు కూల్ చేయాలి. అంతేకాని నా మీద చిరాకు పడ్డావని కోపగించుకోకూడదు. నీ తప్పు లేకుండా నువ్వు మాట పడకూడదు. అలా అని విరుచుకుపడకూడదు. దాన్ని నీ తెలివితేటలతో సాల్వ్ చేయాలి. ఇవన్నీ నీకు తెలుసు కానీ తల్లిగా నాకు చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా. జాగ్రత్తరా అని అన్వి నుదుటిపై ముద్దు పెడుతుంది. అన్వి మహేశ్వరి గారిని హగ్ చేసుకొని, మై స్వీట్ అమ్మ పద టైం అవుతుంది కిందికి వెళ్తుంది అన్విని కిందికి తీసుకెళ్తుంది. అన్వి అందరిని హగ్ చేసుకొని చేతునెత్తుకొని ముద్దు పెట్టి తనకి చాక్లెట్ ఇస్తుంది. "థాంక్ యూ అత్తా" అని అన్వికి ముద్దు పెడుతుంది. అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుండి స్టార్ట్ అవుతారు ద్రోణ, అన్వి. అన్వి కారులో కూర్చున్నా అనే మాటకి కానీ అన్వి మనసు మొత్తం తన ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ద్రోణ మాత్రం చెవిలో బ్లూటూత్ పెట్టుకొని సీరియస్‌గా మాట్లాడుతున్నాడు. కొద్దిసేపటికి కారు ఆగేసరికి అన్వి తేరుకొని చుట్టూ చూస్తుంది. ఓహ్! ఇంటికి వచ్చేసామా అనుకోని కారు దిగుతుంది. అన్వి లోపలికెళ్తుంటే ద్రోణ హనీ అంటాడు. దానికి అన్వి ద్రోణ వైపు తిరిగి, "ఏంటండి?" అని తన వైపు అమాయకంగా చూస్తుంది. ద్రోణ తన దగ్గరకొచ్చి, "మరీ ఆ క్యూట్ ఫేస్ పెట్టకు ముద్దు పెట్టేస్తాను" అనగానే భయంగా తన వైపు చూస్తుంది అన్వి. అది చూసిన ద్రోణ, గుడ్, ఆ భయం మెయింటైన్ చెయ్ అని అన్వి చేయి పట్టుకొని కారు డిక్కీ దగ్గరికి తీసుకొస్తాడు. అన్వికి ద్రోణ ఎందుకలా తీసుకొచ్చాడో అర్థం కాక, ఎందుకిక్కడికి తీసుకొచ్చారు? డిక్కీ ఓపెన్ చేసి అందులో ఉన్న అన్వి లగేజ్ వైపు చూస్తాడు. అన్వి అది చూసి, "ఏంటండి బ్యాగ్స్ మీరు మోస్తారా? బాగోదండి" అనగానే, దానికి ద్రోణ, "కదా! ఆ లగేజ్ నువ్వు తీసుకురా" అనగానే అన్వి షాకవుతుంది. ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.